ఈరోజు మండే పొద్దుటి నుంచి వర్షం పడుతూ ఉంది. నేనేమో హైదరాబాద్ వెళ్ళాలని టికెట్ చేయించుకున్నాను. ఆ టికెట్ కూడా కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. హలో, హాయ్, నమస్తే, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇదిగోండి, హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పాను కదా, వర్షం పడుతూ ఉండింది. ఇది లాస్ట్ మండే రోజు అండి, లాస్ట్ సోమవారం రోజు వీడియో. ఆ రోజు ఇక సాయంకాలం ఇది 6:15 అలా అవుతుంది. ఇక నేను బయలుదేరాను. వర్షం తగ్గిపోయిందిలేండి ముందుగానే, అంటే కొద్దిసేపే వచ్చి ఎండ తర్వాత కొద్దిసేపు మాత్రమే వర్షం వచ్చి తర్వాత ఎండ వచ్చేసింది. ఇక ఇక్కడ 6:15కి అలా రైల్వే స్టేషన్కి బయలుదేరాను. అంటే సింహపురి ఎక్స్ప్రెస్కి అండి. ఇక్కడి నుంచి మాకు సింహపురి ఎక్స్ప్రెస్ మా గూడూరు నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మాకు రిజర్వేషన్ లేకపోయినా పోయేదానికి మాత్రం సీట్లు కూర్చొనైనా వెళ్ళొచ్చు, కానీ రిజర్వేషన్ చేసుకున్నాలండి, కన్ఫామ్ కూడా అయిపోయింది టికెట్లు కూడా. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బయలుదేరేసాను. ఇది చీకటి అయిపోయింది కాదు 6:15కే, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడింది, ఆల్రెడీ వర్షాలు వస్తున్నాయి కదా. అది కాక కొంచెం వింటర్ కూడా అయిపోయింది. ఎండాకాలం అనుకోండి, కొంచెం ఈ టైంకి కొద్దిగా వెలుతురుగానే ఉంటుంది. ఇప్పుడు అందులోనూ వర్షం పడే లోపల చాలా చీకటిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా నైట్ వ్యూ అన్నమాట. ఇది కొంచెము తీసాను అలాగా రైల్వే స్టేషన్కి వెళ్తూ దారి అన్నమాట. మాకు దగ్గరేలేండి, మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కొంచెం దగ్గరే కొంచెం ఏంటి, జస్ట్ నడుచుకొని కూడా వచ్చేయచ్చు. ఇక్కడి నుంచి అంటే మా గూడూరు నుంచి వెళ్ళేటప్పుడైతే ఎలాగోలాగా వెళ్ళొచ్చండి, టికెట్ రిజర్వేషన్ లేకపోయినా. ఎందుకంటే మాకు ఆ ట్రైన్ అవైలబుల్లో ఉంది కాబట్టి, ఇది సింహపురి ట్రైను ఇక్కడి నుంచే కాబట్టి కనీసం కూర్చోడానికైనా ప్లేస్ దొరుకుతుంది. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు రిజర్వేషన్ కానీ లేకపోతే దిగులుగా అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడి నుంచి సీట్లు దొరకవు. నాకు వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ లేకపోయినా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం కన్ఫామ్గా ఉండాలండి, లేదంటే చాలా దిగులు అనిపించేస్తుంది. ఒకసారి నాకు రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉండింది, బెర్త్ కన్ఫామ్ కాలేదు. ఆ ఒక్కసారి అమ్మ ఇంకెందుకులే బాబు, ఇంకా రిజర్వేషన్ లేకుండా అంటే టికెట్ కన్ఫామ్ కాకుండా రాకూడదు అనుకున్నాను అన్నమాట. ఎలాగోలాగో అసలు ఎందుకులే, అలాంటప్పుడు కింద కొంచెం ప్లేస్ ఉన్నా చాలు అలాగే పడిపోవచ్చు అనిపిస్తుంది అన్నమాట. అంత నరకం అనిపించింది ఒకసారి. ఇక ఎప్పుడు రిజర్వేషన్ ఒకవేళ సీట్ కన్ఫామ్ అయితేనే రావాలి, లేదంటే రాకూడదు అని అనిపించింది అనమాట. అలా టికెట్ కన్ఫామ్ చేసుకున్న తర్వాత వెళ్ళాను. Yes, 7:55 ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ ఇక నెల్లూరుకి వచ్చేసామన్నమాట. నెల్లూరు రైల్వే స్టేషన్ ఇది. నాకు సీట్ ఏమో కింద, అంటే సైడ్ అన్నమాట. కింద అంటే సైడ్ 2 సీట్లే ఉంటాయండి, కింద పైన. ఈ పక్కనేమో 3 ఉంటాయి, మధ్యలో ఒకటి అలా ఉంటాయి, అందరికి తెలుసు కదా. ఇక్కడ నాకు సైడు కింద వచ్చిందన్నమాట. కింద వస్తే మంచిగా ఉంటుంది ఇలా వ్యూ తీసుకోవడానికి అదంతా. ఎందుకంటే పైన ఇక విండోస్ అవన్నీ ఏమి ఉండవు అన్నమాట. ఈ సైడ్ అయితే కనిపించదు అన్నమాట కింద వ్యూ అది. ఎందుకంటే కొద్దిసేపు మాత్రమే కింద కూర్చుంటాం, ఏంటి ఫుడ్ తినేదాకా. ఆ తర్వాత ఎవరెవరు సీట్లేకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అలా కింద సీటే వచ్చింది మంచిగా, విండో సీటు. ఇదిగోండి, ఇది నెల్లూరులో బ్రిడ్జి ఉంటుంది కదా, నెల్లూరు కొంచెం దాటుకున్న తర్వాత ఆ వ్యూ అన్నమాట. ఇది కొంచెం జూమ్ చేశాను ఇక్కడ. అంటే ఈ బ్రిడ్జి దగ్గర కొంచెం లైట్లు బాగా వరుసగా వెలుగున్నాయన్నమాట. అంటే ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క లైట్ లాగా స్తంభాలుగా లైన్గా వరుసగా ఉన్నాయన్నమాట. అంటే వాటర్ కూడా బాగున్నట్టున్నాయి. అందులోనూ వర్షం బాగా వస్తూ ఉంది కదా 4-5 రోజుల నుంచి మనకు. సో ఆ వర్షం అలా పడుతూ ఉంటే ఆ లైట్లకి నైట్ వ్యూ భలే ఉండింది అక్కడ చూడడానికి. ఇక్కడ నెల్లూరు దాటిన తర్వాత ఇక నేను ఇంట్లో నుంచి ఇడ్లీ చేసుకొని వెళ్ళానండి.
నైట్కి. నేను ఇడ్లీ తినేసాను. ఇడ్లీ తినేసి ఇక ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా ఏదో ఒక స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది కదా, ఇలా ముందు జాగ్రత్త కోసము ముందుగానే ఇలా స్వీట్ ఏదో ఒకటి, ఈ పల్లి ఉండల ప్యాకెట్ ఉండింది, అదే వేసుకుని వెళ్ళిపోయాను అన్నమాట బ్యాగ్లో. ఇక అన్నం తిని అదే ఇడ్లీ తినేసి ఇక ఇది తింటున్నాను, ఈ పల్లి ఉండ. ఇదిగోండి సీట్ రిజర్వేషన్ అయితే ఇదేనండి మనకు ఇది మనకు బాగా బెనిఫిట్ లాగా ఉంటుంది అనమాట. మనం కాళ్ళు చెప్పుకోవచ్చు, ఇది మన ఇష్టం, మన రాజ్యం అన్నమాట, మన సీటు కాబట్టి మనం ఎలా అయినా ఉండొచ్చు అన్నమాట. రిజర్వేషన్ లేని దానికి, రిజర్వేషన్ లేదనుకో ఒక మూలను ముడుక్కొని పోతూ ఉండాలి. ఇలా రిజర్వేషన్ చేసుకుంటే ఇలా మన ఇష్ట ప్రకారం ఆడుకోవచ్చు. ఎందుకంటే మన మనం సీట్ను కొంటాం కాబట్టి మన రాజ్యం లెక్క అన్నమాట. ఇక్కడ తినేసి ఇక్కడైతే ఇంకా కొంచెం ఖాళీగానే ఉంది, ఇంకా ఎవరు రాలేదు, అంటే వేరే దగ్గర ఎక్కుతారు కదా అట్లాగా. ప్రస్తుతానికైతే మరీ అంత రద్దీగా లేదు, ట్రైను కొంచెం బాగానే ఉంది. ఇక తినేసి పడుకుండిపోయాను నేను. అసలు ఆ రోజు ట్రైను చాలా 2.5 గంట సేపు లేట్ అండి. మామూలుగా 5:40కి అక్కడ దిగాలి, ఎక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో 5:40కి చేరుకోవాల్సిన ట్రైను ఆ రోజు 8 గంటలకు చేరుకున్నదన్నమాట. మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు తక్కువ, 2.5 అవర్ లేట్ అన్నమాట. ట్రైన్లో అందరికీ అబ్బాయి ఏంటి అనిపించింది. నాకు మాత్రం ఓకే పర్లేదులే ఎప్పుడు పోయినా అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు ఇంకా అక్కడ చాలా టైం ఉంది కాబట్టి. ఎందుకంటే నేను బంధువుల ఇంటికి అలా కాదు కాబట్టి వెళ్ళింది, నేను బట్టల కోసమని వెళ్ళాను కాబట్టి. అక్కడ షాపులు 11 గంటలకు తెరుస్తారన్నమాట. ఏ షాపులైనా 11ంటికి ఓపెన్ అవుతాయి హైదరాబాద్లో. అందుకోసం నాకు చాలా టైం ఉంటుంది. అందుకోసం నేను ట్రైన్ ఎన్ని గంటలకు వెళ్ళినా పర్లేదులే అని నేను అనుకున్నాను. కానీ ప్యాసింజర్లంతా ఏంది ఇంత టైము అని విసిగిచ్చిపోయారన్నమాట. మామూలుగా 5:40కి దిగేస్తాం కదా, అప్పుడు ఎట్లుంటుందంటే చీకటిగా ప్లాట్ఫామ్ మీద అదంతా అట్లాగా ఉంటుందన్నమాట. బయట కూడా చలిగా మంచుగా. కానీ ఇక్కడ తెల్ల వారిపోయిందన్నమాట. 8:40 అయింది కాబట్టి అక్కడ ఎండగా ఉందన్నమాట. ఆ రోజు సన్నీగా ఉంది, మబ్బుగా అట్లా ఏం లేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు మబ్బులు పడుతుండింది. ఇక్కడ బయటికి వచ్చేసి అంటే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇక్కడ చాయ్ టిఫిన్లు అవన్నీ అమ్ముతుంటారు. టిఫిన్లు అయితే నేనేమీ తీసుకొని ఇక్కడ 2 టీలు తాగేసి వచ్చేస్తాను మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి. అంటే టీలు ప్లాట్ఫామ్ మీద కూడా అమ్ముతారు లోపల స్టేషన్లో, కానీ అక్కడ తాగనమాట, అవి బాగుండవు. అందుకోసం నేను ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చేసి తాగేసి తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా తాగుతానన్నమాట. అట్లా ముందు అక్కడ టీ తాగేసి ఇక్కడ కొంచెం ఇదిగోండి మన ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ రైల్వే స్టేషన్ ముందే ఫ్రంట్లోనే ఉంటుంది. ఇలా ఇక్కడ టీ తాగేసి మళ్ళీ నేను లోపలికి వచ్చేస్తున్నాను అనమాట ప్లాట్ఫామ్ మీదకి. ఎందుకంటే ఇంకా నాకు టైం ఉంది కాబట్టి నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను లాస్ట్ 10వ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అస్సలు ఉండలేమండి, ఎప్పుడు జనాలు, అదొక సంగ్రామం, మహా సంగ్రామం లాగా ఉంటారండి ఆ జనాలు మాత్రం. ఎందుకంటే టికెట్లు తీసుకునే వాళ్ళు ట్రైన్లకు కితలాడిపోతుంటారండి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే మరీ ఎక్కువ. ఇదిగోండి ఇది 10th ప్లాట్ఫామ్ అన్నమాట, 10వ ప్లాట్ఫామ్. ఇక్కడైతేనే కొంచెం పీస్ఫుల్గా మనం రెడీ అవ్వడానికి కానీ కూర్చొనిగా ఉండడానికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కొంచెం జనాలు తక్కువగా ఉంటారు, ఎందుకంటే ఇక్కడికి లోకల్ ట్రైన్స్ ఎక్కువ వస్తుంటాయి. నేను ఇప్పుడు వచ్చిన ఈ 10వ ప్లాట్ఫామ్ మీదకే వచ్చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ స్నానం చేయడానికి కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ ఇక్కడ మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బాగా క్లీన్ చేసి బాగా అట్లా ఎన్నిసార్లు వెళ్తే అన్ని పదులు ఇచ్చైనా వెళ్తాను, కానీ ఆ వెయిటింగ్ హాల్ లోపలికి వెళ్తే వెళ్ళను. ఇంకా ఉంటాయి టాయిలెట్లు అవన్నీ వేరే ప్లాట్ఫామ్ల మీద, అదంతా ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాను అన్నమాట. స్నానానికి అయితే 20 రూపాయలు ఇచ్చి వెళ్ళాలి. మామూలుగా బాత్రూమ్లకు అట్లా వెళ్ళాలంటే 10 రూపాయలు అట్లా ఇచ్చి వెళ్ళాలన్నమాట. అలా ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడ మంచిగా కూర్చొని తల దూకొని అలా మన ఇష్టం అన్నమాట. అలా నాకు ఇష్టం వచ్చినంతసేపు ప్లాట్ఫామ్ మీద కూర్చొని తర్వాత బయలుదేరుతాను అన్నమాట. అంటే కొంచెం ముందుగానే వెళ్ళిపోతానులేండి, నేను 8 గంటలకే ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చేస్తాను. ఎందుకంటే కొంచెం ఎండ వస్తుందని, ఎండకి మళ్ళీ ఎండకి వెళ్ళలేక కొంచెం పొద్దున్నే వెళ్ళిపోయి బట్టలు తీసుకునే ప్లేస్కి వెళ్ళిపోతాను అన్నమాట. మళ్ళీ ఎండకి ఎందుకులే రిస్క్ అన్నట్టుగా 8ంటికే బయలుదేరేస్తాను. కానీ ఈరోజు మాత్రం చాలా లేట్ అయిందిలేండి. లేట్ అయినా షాప్లు ఏమో అప్పటికి తెరవలేదు నేను వెళ్ళేటప్పటికి. అదే టైం సేవ్ అయిందనమాట. అంటే ఎక్కువసేపు వెయిట్ చేసే పని లేకుండా, కూర్చోండే పని లేకుండా కొంచెము, అంటే ట్రైన్ 8:20కి అట్లా 8 గంటలకు అట్లా వచ్చింది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి ఇవన్నీ చేసుకుని టీలు తాగి మళ్ళీ వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ కొద్దిసేపు వెళ్ళే లోపల టైం సేవ్ అయిపోయింది. అలా మన ఇష్టం వచ్చినంతసేపు కూర్చొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలా బయటకు వచ్చేసి రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్సులు ఉంటాయి. అంటే కొంచెం ముందుకు వెళితే చాలా బస్ స్టాండ్లు ఉంటాయండి.
వేరే వేరే ప్లేసులకి వెళ్తా ఉంటే వేరే వేరే బస్ స్టాండ్లు ఉంటాయి కదా! అలాగా రకరకాలుగా అంటే కొంచెం దూరంలో అలా అంతా బస్ స్టాండ్లు ఉంటాయి. నేను వెళ్ళే బస్ స్టాండ్ ఏమో కొద్దిగా నాకు రైల్వే స్టేషన్‌కి కొంచెం ముందరే ఉంటాయన్నమాట. కొంచెం రైల్వే స్టేషన్ దాటంగానే బయటికి వెళ్ళంగానే నేను వెళ్ళాల్సిన ప్లేస్‌కి అక్కడే అన్నమాట బస్సులు. ఆటో అలా మైకిల్లో చెప్తూ ఉంటారండి బస్సుల పేర్లు కానీ నంబర్లు బస్సు నంబర్లు పలానా పలానా నంబర్ బస్ ఎక్కాలి పలానా దగ్గరికి పలానా నంబర్ బస్ ఎక్కాలి అని చెప్తూ ఉంటారన్నమాట. పేర్లు అలాగే నంబర్లు ఈ మ్యాక్సిమం నంబర్లు చెప్తానండి పలానా నంబర్ ఎక్కమ్మా అంటారు ఎవరైనా తెలియకపోతే అదే అడిగితే అలాగా ఫస్ట్ టైం కూడా నేను ఒక్కదాన్నే వచ్చానండి. మొదటిసారి వచ్చినప్పుడు హైదరాబాద్ కానీ నేను ఒక్కదాన్నే వచ్చానన్నమాట. అప్పుడు కూడా ఏంటి కొంచెం భయము కొంచెము ధైర్యం రెండు కూడబెట్టుకొని వచ్చాను. ఎందుకంటే లాంగ్వేజ్ మన తెలుగే కాబట్టి ఓకే అడిగైనా తెలుసుకొని వెళ్ళొచ్చు పలానా దగ్గరికి అని తెలుసుకొని మరీ వెళ్ళానండి. అప్పుడైతే 4-5 బస్సులు మారి వెళ్ళాను. మాదాపూరు ఇంకా ఏదేదో తిరిగానండి. అంటే తెలుసుకొని వెళ్తూ తిరిగేసి వచ్చేసాను అనమాట అప్పుడు. అంటే ఒక దగ్గరికి వెళ్తే ఒక దగ్గర నచ్చక ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొక దగ్గర నచ్చక అలా భయంతో కూడిన ధైర్యాన్ని తెచ్చుకొని వెళ్ళాలన్నమాట మనం ఇలాంటి పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు. అంటే తెలియనప్పుడు ఎందుకంటే హిందీ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఆ స్లాంగ్ అర్థం కాదన్నమాట కొంచెం మాట్లాడేటప్పుడు. అలాగా ఎందుకంటే ఆల్రెడీ తెలుగే అదేమి పెద్ద ఇదేం కాదు. ఇదిగోండి ఇదేనన్నమాట మెట్రో స్టేషను సికింద్రాబాద్ మెట్రో. మెట్రోలో ఒక్కసారి వెళ్ళున్నానండి నేను. అది స్టార్టింగ్లో మెట్రో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక్కసారి వెళ్ళాను. పైన సిటీ మొత్తం కనిపిస్తుందండి మెట్రో ఎక్కితే. అంటే హైట్లో ఉంటుంది కదా అలాగా అసలు ఎక్కినట్టే అనిపించలేదన్నమాట. జస్ట్ అలా ఎక్కి అలా దిగేసినట్టు అనిపించింది. అవి ఎందుకంటే స్పీడ్గా వెళ్ళిపోతాయి పైన. లోపల కూడా మనం ఇప్పుడు చాలాసార్లు వీడియోలో చూస్తుంటాం కదా అలా ఒక్కసారి మాత్రమే మెట్రో ఎక్కాను. ఇక్కడ బస్ ఎక్కేసాను నేను. అక్కడక్కడ మాత్రమే తీశాను వీడియో. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోద్దేమో మళ్ళీ నేను వచ్చే వరకు ఉండాలి కదా. అంటే షాపింగ్లో పెట్టుకోలేము ఎలాగో రైల్వే స్టేషన్లో అయితే పెట్టుకుంటాం కాబట్టి. ట్యాంక్ బండు అలాగే కొత్తగా సచివాలయం కట్టారు కదా తెలంగాణ సచివాలయము అలాగే అంబేద్కర్ విగ్రహం అవన్నీ అలా అలా వెళ్తూ అక్కడక్కడ మాత్రమే తీశాను. చూడండి ఇక్కడ హైదరాబాద్లో 8 దాటిందంటే ఫుల్ ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంటుందండి అసలు. నేను ఇంతకుముందు 8కే వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు కొంచెం ఓకే త్వరగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ బీభత్సం ఉందన్నమాట. 8 దాటితే ఇంకా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళంతా ఎక్కువ. అందులోనూ హైదరాబాద్ అంటే ఇంకా ట్రాఫికే కదా తెలిసిన విషయమే. అలా ఇదంతా ట్యాంక్ బండేనండి. ఇదిగోండి ఇదంతా ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదా అది. నేను ఒక్కసారి ఎక్కానండి ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఒక్కసారి వెళ్ళాను. ఎందుకంటే ఇవంతా వాటర్ మురికి నీరే అన్నమాట. మనం మామూలుగా షిప్పులు ఉంటాయి అటు సైడు ఆ షిప్పుల్లో ఎక్కి బుద్ధుడి విగ్రహం దగ్గరకు తీసుకెళ్తారన్నమాట. అదొక విహారయాత్ర లాగా. అంటే ఇక్కడికి మాత్రం ఒక్కసారికి విగ్రహం దగ్గరికి అదే బుద్ధుడి విగ్రహం దగ్గరికి ఒక్కసారి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళాలనిపించలేదు నాకు. చాలాసార్లు అటు సైడు మాల్కి వెళ్ళాము. అప్పుడు మేము హైదరాబాద్లో ఇక్కడ మా అక్కోళ్ళు ఉండేవాళ్ళు కొన్ని రోజులు అక్కడ. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అక్క నేను మాల్కి అయితే మాటికి వెళ్ళేవాళ్ళం అండి. సినిమాలకి అదంతా ఊరికే మేమిద్దరమే వెళ్ళిపోయేవాళ్ళము 2-3 సార్లు. కానీ ఈ ట్యాంక్ బండి మీదకి మాత్రము ఒక్కసారే వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించలేదన్నమాట.
అదిగోండి అలా సెంటర్లో ఉంటదన్నమాట బుద్ధుడి విగ్రహము. దారి మాత్రం మాత్రం భలే అందంగా ఉంటదండి, చూడడానికి భలే బాగుంటదన్నమాట. ఇక్కడ ఫోటో షూట్లు అవన్నీ తీసుకుంటుంటారండి వచ్చి కపుల్స్ కానీ అలా ఎవరో ఒకరు. ఈ రోజు కూడా నేను వెళ్ళేటప్పుడు కూడా ఎవరో తీసుకుంటూ ఉన్నారు ఫోటో షూట్. అదిగోండి అదేనన్నమాట అంబేద్కర్ విగ్రహము, కొత్తగా నిర్మించారు కదా ఎన్నో అడుగుల ఎత్తులో. అదిగోండి ఆ కనిపించేది తెలంగాణ సచివాలయం అన్నమాట. చాలా పెద్ద ప్రాంగణం అండి. ఇక్కడ నుంచి ఇంత చుట్టూ తిరిగితే ఎలా ఉందో చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా చాలా పెద్ద ప్రాంగణము. ఇంకా ఇదంతా అక్కడ ఇంకొక అటు సైడ్ ఇటు తిరిగితే గ్లోబ్ కూడా వస్తుందండి. ఆ గ్లోబ్ కూడా భలే ఉంటుంది. అంటే వెళ్ళేటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఆ గ్లోబ్ లాంటిది గ్లాసీ గ్లోబ్ అంటే గ్లాసీగా ఇలా రౌండ్గా అదొకలాగా చుట్టి దానిపైన ఒక గోపురం లాగా కట్టుంటారండి. అక్కడ కనిపిస్తుంది అది. సౌండ్ చెవులు పగిలిపోతున్నాయండి బాబోయ్. ఆ సౌండ్ అంతా కానీ అలాగే ఉంచేస్తే చెవులు పగిలిపోతాయి అన్నమాట. అడుగడుగున ట్రాఫిక్కే కదా. ఇదంతా ట్యాంక్ బండ్ ఏరియానేనండి. ట్యాంక్ బండు ఇట్లా సచివాలయము, అంబేద్కర్ విగ్రహం అన్నీ ఒకే దగ్గరే అన్నమాట. ఎన్టీఆర్ గార్డెను అవన్నీ అటు సైడే ఉంటాయన్నమాట. ఇట్లా ఈ బ్రిడ్జ్ లోపల నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరుగుతుంది. ఇప్పుడు అంటే దారి బస్ నేను వెళ్ళేది కాదు, ఇట్లాగా రైట్ సైడ్ తిరిగితే అటువైపుకి ఆ బ్రిడ్జి ఇది ఉంది కదా చూడండి, అటువైపుకి తిరిగితే అటువైపుకి వెళ్తే ఇదిగో ఈ లోపల నుంచి అటువైపుకి వెళ్తే దారి వస్తుంది అన్నమాట. వాటన్నిటికీ ఏంటి ట్యాంక్ బండకి వెళ్ళేదానికి కానీ సచివాలయం కానీ అన్నిటికీ అట్లా అన్నమాట. ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ గార్డెన్ అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ దారి అన్నమాట అటువైపుకి. ఇప్పుడు ఒక గ్లోబ్ లాంటిది వస్తుంది చూడండి. గ్లోబ్ అని చెప్పాను కదా, పైన ఏమో గోల్డ్ కలర్లో గోపురం లాగా ఉంటుంది అనమాట. అదొక షేప్లో ఉంటుందండి. ఆ గ్లోబు స్కై లాగా కనిపిస్తుందండి. స్కై లాగా కనిపిస్తుంది అనమాట. ఆకాశం లాగుండి లోపల బిల్డింగ్స్ లాగా అలా, అంటే బయట ఉండే బిల్డింగ్సే ఆ లోపల నుంచి కనిపిస్తాయేమో. భలే బాగుంటుంది చూడడానికి. కొత్తగా అయితే మరీ ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అదిగో చూడండి అలా బిల్డింగ్స్, వెళ్ళే బస్సులు అదొకలాగా కనిపిస్తుందండి. మనం వెళ్ళే బస్సులు అదేంటి ఈ బైకులు అవన్నీ ఒకలాగా కనిపిస్తాయి అన్నమాట. దాని లోపల నుంచి వెళ్ళినట్టు కనిపిస్తాయి. అదిగో అదే అన్నమాట. ఇదంతా సచివాలయం ప్రాంగణం అన్నమాట. ఇదంతా సచివాలయం ప్రాంగణమే. అది కూడా ఇది సచివాలయం అంటే తెలిసిందే కదా. తెలంగాణ సచివాలయం అంటే ఇంకెలా ఉంటుంది. ఇందులోనూ కొత్తగా నిర్మించారు కదా. ఇంకా ఇది మొత్తం సచివాలయం ప్రాంగణం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇదిగోండి ఇటు తిరిగేస్తారు చూడండి లోపలికి. ఇదిగోండి ఇదే అన్నమాట సచివాలయంకి. ఇటువైపు నుంచి ఒక దారి ఇది. సచివాలయం లోపలికి వెళ్తున్నారు అందరూ. చాలా ఇది వే అన్నమాట. మళ్ళీ ఇటు సైడ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే అటు సైడ్ కూడా ఉందన్నమాట. ఇదంతా సచివాలయం. అదిగోండి అదంతా సచివాలయం ప్రాంగణమేనమాట. మళ్ళీ అటు కొంచెం బ్యాక్ సైడు అవన్నీ దారులు చాలా చాలా ఉన్నాయండి. ఇలాగా ఇదంతా ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇంకొంచెం ముందుకు వెళితే టెంపుల్ కూడా ఉందండి. అదే ప్రాంగణంలో సచివాలయం దగ్గర టెంపుల్ కూడా అన్నమాట. అన్నీ ఉన్నాయి.
ఇదిగోండి ఇక్కడ టెంపుల్, మళ్ళీ ఇటు సైడ్ ఇంకొక దారి, ఇటువైపు నుంచి ఈ దారి కూడా ఉంది, అటువైపు నుంచి ఒక వే ఉంది, ఇటువైపు నుంచి కూడా ఇంకొక వే అన్నమాట. ఇలాగా ఇదిగోండి ఇదే అన్నమాట దారి, ఇంకొక వైపు ఇదిగోండి ఇదే దారి అన్నమాట. మళ్ళీ ఇటువైపు నుంచి వెళ్ళేటు ఇటు, అటువైపు నుంచి వెళ్ళేటు అటు, అన్నీ ఆ లోపల నుంచి వెళ్తే అన్నీ వస్తాయండి. గాంధీ భవన్ కూడా నేను వెళ్ళే రూటేనండి. ఆ గాంధీ భవన్ దగ్గర కూడా బస్సు ఆగింది, కానీ నేను అప్పుడు ఫోన్ ఆఫ్ చేస్తున్నాను, అది తీయలేదు. గాంధీ భవన్ అంటే మీటింగ్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా వీళ్ళంతా, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా తెలంగాణ వాళ్ళు, అలాగా గాంధీ భవన్ కూడా అటు సైడే అన్నమాట. అంటే సచివాలయం దగ్గర అయితే కాదు గాంధీ భవన్, ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడే వస్తుంది గాంధీ భవన్ కూడా. అంటే నాంపల్లికి వెళ్ళే దారిలోనే వస్తుంది అన్నమాట గాంధీ భవన్. అవంతా అక్కడైతే తీయలేదు నేను వీడియో. ఇదిగోండి ఇదేమో నాంపల్లి మెట్రో స్టేషన్ అన్నమాట. దగ్గరే ఉంటాయండి మెట్రో స్టేషను, బస్ స్టేషను దగ్గరే, బస్సుకి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అన్ని ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ అవన్నీ మెట్రోకి, బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట అవన్నీ. Cyber fraud, dial 1930 immediately or report on www. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది అల్లంత దూరంలో రెడ్ కలర్లో రౌండ్గా ఉన్నాయి పైన, అది తెలంగాణ హైకోర్టు అన్నమాట. అది ఇదిగో ఇక్కడ ఎర్రగా రౌండ్గా పైన కనిపిస్తుంది కదా, అదన్నమాట. ఇప్పుడు దగ్గరకు చూపిస్తాను చూడండి. కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ సికింద్రాబాద్ అండి. ఇది సికింద్రాబాద్కి వచ్చేసాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇంకొక దారి అన్నమాట ఇది, ఇంకొక వే, ఇంకొక బట్టల షాపుల దగ్గరికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ చూడండి ప్రమిదలు, అలాగే లక్ష్మీదేవి బొమ్మలు, అలాగా బజార్ మొత్తం ప్రమిదలతో, అలాగే ఎక్కువ లక్ష్మీదేవి బొమ్మలతో. అంటే ఏ సీజన్కి అది ఎక్కువ ఉంచుతారు కదా, ఇక్కడ ఎప్పుడు అన్నీ ఉంటాయి. ఏంటి ఈ సైడ్ అంతా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సీజన్ కాబట్టి, దీపావళి వస్తుంది ఆల్రెడీ, అది కాక ధనత్రయోదశి అవన్నీ ఉన్నాయి కదా. సో ధనత్రయోదశికి లక్ష్మీదేవి బొమ్మను పెట్టుకొని పూజిస్తారు కదా, అందుకోసమని ఎక్కువ అక్కడక్కడ బండ్ల మీద అటుపక్క ఇటుపక్క రెండు లక్ష్మీదేవి బొమ్మలు, ప్రమిదలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. బాగుంది అవన్నీ. నేను ఆటోలో వెళ్తూ తీసాను. నెల్లూరులో కూడా మనకు కూడా అలాగే ఉంటుంది కదా, నెల్లూరులో ఎప్పుడు అలా తిరుగుతూ అన్ని జనాలు అట్లా అన్నమాట. ఆ టైప్లో ఇదంటే హైదరాబాద్ అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి, అలా అన్నమాట.
మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చేసాను అనమాట. పొద్దున్న తాగిన ప్లేస్లోనే చాయ్ తాగేసి అలాగే ఫ్రైడ్ రైస్ కూడా కట్టించుకొని అంటే ట్రైన్లో తింటాను. ఇప్పుడు మాత్రం వెయిటింగ్ హాల్లో కూర్చుంటాను, ఎందుకంటే నాకు ట్రైను ఫస్ట్ ప్లాట్ఫామే కాబట్టి. ఎందుకంటే వచ్చేటప్పుడు ఎప్పుడు సింహపురికి రాను, అదేంటంటే లేట్ నైట్ అనమాట, అక్కడే 11కి అవుతుంది. అందుకోసమని ఫస్ట్ ప్లాట్ఫామే. ఇప్పుడు నాకు ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామే కాబట్టి వెయిటింగ్ హాల్లో కూర్చుంటాను. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.